ఎండాకాలం వచ్చేసింది కదా, ఆవకాయ పెట్టకపోతే ఎట్లా చెప్పండి. పక్క కొలతలతోటి ఆవకాయ ఏ విధంగా పెట్టుకోవాలి చూద్దాం. 2 మామిడికాయలను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దబ్బలుగా కట్ చేసుకోండి. ఈ కప్పు తోటి ముక్కలను కొలుచుకొనేసి కప్ మెజర్మెంట్స్ తోటి కొలతలు చెప్తా. 2 మామిడికాయలతోటి 2 కప్పుల మామిడికాయ ముక్కలతో 2 కప్పుల మామిడికాయ ముక్కలకు అరకప్పు కారం తీసుకోవాలి. 1 స్పూన్ తక్కువ ఉప్పును తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు మెంతుల పొడిని అయితే తీసుకోవాలి. 10-20 వెల్లుల్లి రెంబలు తీసుకోవాలి. 1 కప్పు నూనెను వేసుకునేసి మంచిగా కలుపుకోండి. ఈ మసాలా మొత్తాన్ని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకునేసి మామిడికాయ ముక్కలకు మొత్తం కారము, ఉప్పు, నూనె అన్ని పట్టేంత వరకు మంచిగా కలుపుకొని 3 రోజుల వరకు డబ్బాకు మూత పెట్టుకుని రెస్ట్ ఉంచుకోండి. 3 రోజులకు మనకు ఊరగాయ అనేది బాగా కారము, ఉప్పు అన్ని పట్టేసి ఉంటుంది. సో ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ అయితే అమోఘంగా. పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకొనేసి ఎంత క్వాంటిటీ పచ్చడి కావాలో అంత ఒక బౌల్లో తీసుకునేసి ఈ గిన్నెను అలానే పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని గట్టిగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని చాలా సులభంగా పెట్టుకున్నాం కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా కుదురుతుంది.